ఆ ఫార్ములాస్ అన్ని ఇక్కడ ఉంటాయండి. నా స్క్రీన్ షేర్ అయింది కదా మీకు అందరికి. ఇప్పుడు చూడండి, మీకు చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు నా సౌండ్ క్లియర్ గా వస్తుందా, వాయిస్ క్లియర్ గా వస్తుందా? లోగా ఉందా? ఇక్కడ చెప్తాను. ఓకే, ఇక్కడైతే ఫార్ములాస్ చాలా ఎక్కువ ఉంటాయండి. కాకపోతే ఆ ఫార్ములాస్ అన్ని చెప్పాలంటే టైం కుదరదు. మనం ఏంటి అంటే ఏ సెక్షన్కి ఇప్పుడు ఇక్కడ ఇన్సెట్ ఫంక్షన్ ఉంది, దానిలో ఏ ఫార్ములాస్ ఇంపార్టెంట్ ఆ ఫార్ములాస్ చెప్తా. అండ్ నెక్స్ట్ ఆటో సమ్, ఫైనాన్షియల్, లాజికల్, టెక్స్ట్, ఇవన్నీ కూడా దీనిలో ఏదైతే మీకు అవసరం ఉంటాయో ఆ ఫార్ములాస్ కంపల్సరీ డిస్కస్ చేద్దాం. మిగతా ఫార్ములాస్ ఏంటంటే మీరు వాటిని మీరు ఈ ఫార్ములాస్ చెప్పాక ఆ ఫార్ములాస్ మీకు తెలిస్తే ఆటోమేటిక్గా యూజ్ చేయడం మీకు తెలుస్తుందండి. సో డోంట్ వరీ అబౌట్ దట్. జస్ట్ ఏ మినిట్ అండి. అవసరం ఉంటాయి ఫార్ములాస్ అన్ని. నెక్స్ట్ కమింగ్ టు డిఫైన్డ్ నేమ్స్, ఈ గ్రూప్ డిఫైన్డ్ నేమ్స్ గ్రూప్ ఒకటి, ఫార్ములా ఆడిటింగ్ గ్రూప్, అండ్ నెక్స్ట్ ఫైనల్ గా క్యాలిక్యులేషన్ అండి, క్యాలిక్యులేషన్ పార్ట్. ఓకేనా, అవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వీటిలో మనం చూసుకుంటే ఇక్కడ మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఇన్సెట్ ఫంక్షన్. ఇన్సెట్ ఫంక్షన్ లో ఏ ఫార్ములాస్ ఉంటాయని చూద్దాం. మనం ఇది ముందు ఇది ప్రెస్ చేద్దాం. ఇక్కడ మీకు ప్రెస్ చేయగానే చూడండి ఒక ట్యాబ్ ఓపెన్ అయింది, ఒక విండో ఓపెన్ అయింది. ఆ విండోలో చూసుకుంటే మనకి ఏముంది అంటే ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ ఏంటి సెలెక్ట్ ఏ ఫంక్షన్ అంటే ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. మనకి మెయిన్గా మనం ఏంటంటే జస్ట్ మినిట్, ఇక్కడ టోటల్గా అన్ని ఫార్ములాస్ ఉంటాయండి. కాకపోతే దీనిలో మనం మెయిన్గా ఏంటి చెప్పుకుంటాం అంటే ఇక్కడ చూడండి, ఈ ఇన్సెట్ ఫంక్షన్లో సమ్ గురించి అండ్ యావరేజ్, మ్యాక్స్, మినిమం, కౌంట్, ఈ ఫార్ములాస్ గురించి మనం డిస్కస్ చేస్తామండి. ఇప్పుడు దీనికి ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైనా సరే ఇప్పుడు టోటల్గా ఉంది, ఇక్కడ సమ్ రాయండి, SUM అని రాశారనుకోండి, సమ్ అని రాసి గో అని అంటే అప్పుడు మీకు సమ్ ఎక్కడ ఉందో ఆ సమ్ ఫార్ములాని హైలైట్ చేస్తుంది. సో ఆ ఫార్ములాని సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే ఆటోమేటిక్గా ఓకే అవుతుంది. ఒకసారి మీకు కర్సర్ ముందు నేను క్లియర్ చేస్తానండి ఇవన్నీ. ఓకే డన్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ సమ్ అనే దగ్గర సెలెక్ట్ చేశాను. ఇన్సెట్ ఫంక్షన్లో సెలెక్ట్ చేసుకొని SUM సమ్ అని పెట్టి ఎంటర్ కొట్టాను. అక్కడ సమ్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఓకే అని బటన్ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఫార్ములా అక్కడ క్రియేట్ అయిపోతుందండి. క్రియేట్ అయిపోయి సింపుల్గా మనకి ఎలా వస్తుంది అంటే మనం ఫార్ములా రాయాల్సిన పని లేదు. అక్కడ సెలెక్ట్ చేసుకుంటే చాలా ఆటోమేటిక్గా అయిపోతుంది. అందులో అడుగుద్ది నెంబర్ 1 ఏమి ఇస్తావు అని. ఎగ్జాంపుల్ నేను నెంబర్ 1 ఏమో 20 అని ఇచ్చాను. నెంబర్ 2 ఏమి ఇస్తామంటది. నెంబర్ 2 ఏమో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఒక 30 ఇచ్చి ఓకే అంటే ఆటోమేటిక్గా కింద నెంబర్ 3 అని వచ్చేస్తుందండి, ఎన్ని కాంటే అని వస్తాయి. కానీ ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చి ఓకే అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా 50 అని వచ్చేస్తుంది. చూసారా? సో అక్కడ అంటే ఏంటంటే మనం నెంబర్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అని. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ సమ్ ఫార్ములా అలానే కాదు, ఇంకో విధంగా కూడా రాయొచ్చండి. అది ఎలా అంటే చెప్తాను చూడండి. SUM సమ్ అని రాసి అక్కడ సమ్ అని హైలైట్ అవుతుంది. దాన్ని ఓకే అని బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఫార్ములా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ మనం నెంబర్ అనగానే ఏం చేయాలంటే ఓన్లీ ఒక్క నెంబరే కాదు, డైరెక్ట్గా మీరు అన్ని నెంబర్స్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. కావాలంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు సమ్ అన్నాను. సమ్ అంటే ఏం కావాలి నాకు, ఈ టోటల్ ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ప్రొడక్ట్, క్వాంటిటీ, అమౌంట్ ఉంది. అంటే ఏంటి, ఒక కంపెనీలో ఇంతమంది పని చేస్తున్నారు, ఈయన ఇక్కడ ఆ వస్తువులు ఉన్నాయి, ఆ క్వాంటిటీస్ ఎన్ని అమ్మారు అంటే ఒక్కొక్క ఇప్పుడు రాజు అనేవాడు ఒక కంపెనీలో ఒక టీవీ అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 22,000కి. రవి అనే ఒక వ్యక్తి మౌస్ ఎన్ని అమ్మాడు? 2 అమ్మాడు. ఎంతకి? 500కి.
2 500కి అమ్మాడు. అండ్ అభి ఒక కార్ అమ్మారు. ఎంతకి అమ్మారు? 5 లక్షలకి. అలా ఇక్కడ కొన్ని ఐటెమ్స్ కొంతమంది సెల్ చేసి అంటే అమ్మారు. ఓకేనా? సెల్ చేశారు. వాళ్ళకి వాళ్ళ డీటెయిల్స్ అవి. ఇప్పుడు నాకేం కావాలి? టోటల్ అమౌంట్ సమ్ కావాలి. సమ్ కావాలంటే ఇక్కడ ప్రతీదీ 22,000 అని నెక్స్ట్ 500 అని అలా వన్ బై వన్ ఎయ్యాల్సిన పని లేదండి. సింపుల్‌గా ఇక్కడ కర్సర్ పెట్టారు కదా! ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇలా నేను డ్రాగ్ చేసి ఓకే అన్నాననుకోండి, ఆటోమేటిక్‌గా అక్కడ అమౌంట్ వచ్చేస్తదండి. చూసారా వచ్చింది? సింపుల్‌గా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా చూడండి. సింపుల్‌గా నేను సమ్ అన్నాను. ఇక్కడ సమ్ అనేసిన తర్వాత ఇక్కడ నేను కర్సర్ ఇక్కడ మనం కర్సర్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్‌గా మన సింబల్ కర్సర్ సింబల్ మారిపోతదండి. సెలక్షన్ సింబల్ వస్తది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని సింపుల్‌గా ఇలా డ్రాగ్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతది. ఇలా ఎంతవరకు అంటే అంతవరకు డ్రాగ్ చేసుకోండి. ఇలాగ డ్రాగ్ ఇక్కడ వదిలేయగానే ఆటోమేటిక్‌గా టోటల్‌గా అవన్నీ కూడా ఆ కాలమ్ అంతా కూడా ఫిక్స్ అయిపోతది. సెలెక్ట్ అయిపోతది. ఇప్పుడు ఓకే అని బటన్ ప్రెస్ చేయండి చాలు. ఆటోమేటిక్‌గా మీకు అమౌంట్ వచ్చేస్తది. చూసిందా? అలా మీకు సమ్ అనేది మనం చేయొచ్చండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మామూలుగా అయితే ఎలా చేస్తాం? అక్కడ ట్యాబ్ యూజ్ చేయకుండా ఫార్ములా సమ్ ఫార్ములా అంటే ఈజ్ ఈక్వల్ టు అని రాస్తాం. ఎందుకంటే మనం ఈజ్ ఈక్వల్ టు అని రాసామంటే అక్కడ సెల్‌కి ఏం అర్థమవుతదంటే ఓకే, యూజర్ సంథింగ్ ఏదో ఫార్ములా రాయబోతున్నాడు అని అర్థమవుతది. ఓకేనా? ఫార్ములా రాయాలంటే ఫస్ట్ మనం ఈజ్ ఈక్వల్ టు రాయాలండి. ఓకేనా? ఫార్ములా ఎప్పుడు కూడా ఈజ్ ఈక్వల్ టు తోనే స్టార్ట్ అవుతది. ఈజ్ ఈక్వల్ టు రాయకుండా మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎస్‌యుఎం సమ్ అని రాసి ట్యాబ్ ప్రెస్ చేస్తే రాదండి. సమ్ అంటే అక్కడ ఏమనుకుంటదంటే ఏదో డేటా ఎంటర్ చేస్తున్నాను అనుకుంటది ఎక్సెల్. కానీ ఈజ్ ఈక్వల్ టు పెడితే అప్పుడు ఏమంటదంటే ఓకే, ఫార్ములా రాస్తున్నాడని. ఇమ్మీడియేట్‌గా ఎస్ అనగానే ఆ ఎస్‌తో ఉండే ఫార్ములాస్ అన్నీ మీకు విజువల్‌లోకి వస్తాయి. ఓకే, కనిపిస్తాయి. చూసారా? సమ్ అనగానే కిందన సమ్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు నేను సమ్ అని వచ్చింది. సెలెక్ట్ అయింది. అవునా కదా? ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అవ్వకపోతే మీరు కంప్లీట్ నేమ్ రాయాల్సిన పని లేదండి. ఇక్కడ కర్సర్ ఉంటది. అదే డౌన్ యారో ఉంటది కదా! డౌన్ యారోతో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్ యారో, డౌన్ యారోస్ ఉంటాయి కదా! ఆ యారో బటన్ ప్రెస్ చేస్తే మీకు ఏ ఫార్ములా కావాలంటే ఆ ఫార్ములా మీద హైలైట్ చేసి ఇప్పుడు సమ్ అని ఉంది. అక్కడ హైలైట్ అయింది కదా! ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు సమ్ ఫార్ములా వచ్చేస్తది. అక్కడ సమ్ ఫార్ములా చూసుకోండి. మీకు ఫార్ములాస్ గురించి మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫార్ములా ఒకటి రాసామంటే అది ఎలా ఉండాలంటే ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేయాలి కంపల్సరీగా. ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేస్తేనే అది ఫార్ములా. మెన్షన్ చేయకపోతే అది ఫార్ములా కాదు. అండ్ ఫార్ములా రాసేటప్పుడు మీరు ఏదైతే ఫార్ములా ఇప్పుడు సమ్ అనే ఫార్ములా ఉంది. సమ్ రాసిన తర్వాత ట్యాబ్ ప్రెస్ చేయాలి అక్కడ. ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా బ్రాకెట్ ఓపెన్‌లో ఉంటది. అంటే డిఫాల్ట్‌గా ఇచ్చేస్తారు బ్రాకెట్ ఓపెన్ చేసి. ఇప్పుడు నువ్వేం రాయాలంటే అక్కడ కిందన మీకు తెలిసిపోద్ది చూడండి. నంబర్ 1, నంబర్ 2 అలా రాసుకొని వెళ్ళిపోండి. లాస్ట్‌కి మీకు ఎన్ని నంబర్స్ రాసి అన్ని నంబర్స్ ప్రతి నంబర్‌కి కామా మెన్షన్ చేయండి. లాస్ట్‌లో బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్‌గా మీకు సమ్ అయిపోతది అంటారు. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ 20, 30, 40, 50 ఇలా పెట్టి బ్రాకెట్ క్లోజ్ కొట్టాను. ఎంటర్ కొట్టాను. అప్పుడు ఏమవుతది? నేను ఇప్పుడు 20, 30, 40, 50 ఇచ్చాను కదా! అవన్నీ కూడా సమ్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు మీకు ఫార్ములా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు కరెక్ట్‌గా రాద్దాం. సమ్ రాసి ఇప్పుడు నేను సమ్ దగ్గర సమ్ ఇదే ఫార్ములా కదా కావాలి. అక్కడ హైలైట్ అయింది. ట్యాబ్ ప్రెస్ చేస్తాను. బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు ఎంతవరకు కావాలో అంతవరకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రాయాల్సిన పని లేదండి. ఇక్కడ ఇన్ కేస్ మీకు ఆ అమౌంట్ ఉంటే దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్ కర్సర్ మారిపోయింది చూసారా? ఆ కర్సర్‌ని ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్‌గా అమౌంట్ వచ్చేస్తది. చూసారా? సమ్ అనేది ఎలా వచ్చిందో. సో, అలా మనం సమ్ అనేది చేయొచ్చండి. ఓకే. అండ్ నెక్స్ట్ యావరేజ్. యావరేజ్ కూడా అంతే. ఇన్సర్ట్ ఫంక్షన్‌లోకెళ్ళి ఇక్కడ ఏవిఈఆర్ అని కొట్టగానే గో అని కొట్టగానే ఆటోమేటిక్‌గా యావరేజ్ అని వస్తది. దీన్ని యావరేజ్ సెలెక్ట్ అయింది కదా! బ్లూ కలర్‌లో. ఇప్పుడు ఓకే అనండి. ఓకే అనగానే ఆటోమేటిక్‌గా యావరేజ్ ఫార్మ్‌లో వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం కావాలంటే యావరేజ్ ఇక్కడ మనకి యావరేజ్ అనేది టోటల్ అమౌంట్ కావాలి. అప్పుడు మీరు సేమ్ ఇలానే ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అలా సెలెక్ట్ చేసుకొని వదిలేయండి అంతే. ఇప్పుడు ఓకే అని బటన్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్‌గా యావరేజ్ అంతా వచ్చేస్తది. వీటన్నిటికి యావరేజ్ ఎంత అని. మీకు మామూలుగా చెప్పాలంటే ఈజ్ ఈక్వల్ టు ఏబిఈఆర్ఏజీ స్పెల్లింగ్ కొట్టండి. స్పెల్లింగ్ కరెక్ట్‌గా ఉండాలి. స్పెల్లింగ్ కరెక్ట్‌గా ఉండాలి. స్టార్టింగ్ లెటర్స్ అయినా కరెక్ట్‌గా కొట్టకపోతే మీకు కన్‌ఫ్యూజ్ అవుతారు. అప్పుడు నేను ట్యాబ్ ఓపెన్ చేసి మళ్ళీ యావరేజ్ అనగానే ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి అయిపోయింది. సేమ్ అక్కడ ఎలా వచ్చింది ఇక్కడ కూడా అలా వచ్చింది. అంతే. అండ్ నెక్స్ట్ మ్యాక్స్ మినిమమ్ అండి. మ్యాక్స్ అంటే ఏంటి? మాక్సిమం నెంబర్ కావాలి. అంటే ఏంటి? ఇప్పుడు ఇచ్చిన నెంబర్‌లో ఏది మాక్సిమం? మనకి ఇక్కడ నార్మల్‌గా చూస్తే ఏది మాక్సిమం కనిపిస్తుంది? కార్ అంతే కదా! కార్ రేట్ మాక్సిమం ఎక్కువ అమౌంట్ 7,00,000 ఉంది అది. ఓకేనా? 7,00,000 ఉంది కాబట్టి అదే హైయెస్ట్ అమౌంట్ ఇక్కడ. ఇక్కడ 5,00,000 ఉంది. తర్వాత 7,00,000 ఉంది హైయెస్ట్ అమౌంట్. సో, మనం మాక్సిమం అమౌంట్ వీటిలో ఏంటి? 7,00,000. ఆ 7,00,000 కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్‌గా ఇన్సర్ట్ ఫంక్షన్‌లోకెళ్ళి ఇక్కడ మ్యాక్స్ అని ప్రెస్ చేయండి. మ్యాక్స్ అని ఎంటర్ చేసి ఇక్కడ
ఇక్కడ సింపుల్ ఇక్కడ మ్యాథ్స్ అని ఎంటర్ చేసి ఇక్కడ గో అని సెట్ చేయండి. గో అనగా ఇక్కడ మ్యాథ్స్ వచ్చేస్తుంది, హైలైట్ అయిపోతుంది. ఓకే అని బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు ఎక్కడి నుండి ఎంతవరకు అని అడుగుతారు. ఇప్పుడు సింపుల్గా ఇది అన్నిట్లో నాకు మ్యాక్సిమం నెంబర్ కావాలి అనేసి అన్నది. ఓకే అని బటన్ ప్రెస్ చేస్తే 7 lakhs వచ్చేస్తుంది చూసారా. సో అలా మనం అక్కడ ట్యాబ్ యూజ్ చేసి బటన్ యూజ్ చేసి చేయొచ్చు. లేదనుకుంటే డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ట్యాబ్ ఓపెన్. ఇప్పుడు అన్నీ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారు 7 lakhs వచ్చింది. సో అలా మ్యాక్స్. నెక్స్ట్ సేమ్ యాజ్ మినిమం, అలాగే మినిమం కూడా అంతేనండి. ఇక్కడ ఫంక్షన్ సెలెక్ట్ చేసి ఎంఐ అన్నానండి, మిన్ వస్తుంది. ఓకే అనండి. ఆటోమేటిక్గా మీకు ఎక్కడి నుండి ఎంతవరకు కావాలో చూసుకోండి. ఇక్కడ నుండి ఎంతవరకు కావాలి కదా, ఇదంతా సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి అంతే. ఓకే అనగానే అక్కడ మినిమం ఎంత అంటే తక్కువ అమౌంట్ ఏది 500కి తక్కువ అమౌంట్, సో అందుకు మినిమం 500 వచ్చింది. సేమ్ అలాగే మినిమం ఎంఐఎన్ మిన్ ట్యాప్ ప్రెస్ చేశాను. సేమ్ అలానే సెలెక్ట్ చేశాను, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారా. సో మనం అక్కడ అలా విండో యూజ్ చేసి చేయొచ్చు, నార్మల్గా ఫామ్లో కూడా రాసుకోవచ్చు. ఈ ఫార్ములాస్ అన్నీ మీకు ఎక్సెల్ అవ్వగానే లాస్ట్లో ఇస్తానండి, డోంట్ వర్రీ. ప్రతి ఫార్ములా నేను ఇస్తాను. ఓకే. అండ్ కౌంట్కి వచ్చేసరికి ఇక్కడ మనం సేమ్ ఇక్కడ కౌంట్ అంటే ఏంటంటే కౌంట్ చేస్తుందండి. ఏది కౌంట్ చేస్తుంది అంటే నెంబర్స్ మాత్రమే కౌంట్ చేస్తుంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. కౌంట్ అంటే మనకి కౌంట్ అంటే ఏంటి, లెక్క పెట్టడం. ఓకేనా, అలా లెక్క పెడుతుంది. ఏంటి, నెంబర్లు మాత్రం లెక్క పెడుతుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఇది కౌంట్ చేస్తుంది. ఓకే, సో మన కౌంట్ అనగానే ఎన్ని రావాలి, 7 ఉన్నాయి. ఇక్కడ 7 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 7 అని రావాలి. ఓకేనా. ఇక్కడ మనం టీవీలు కౌంట్ చేస్తే టీవీలు కూడా ఇక్కడ ఇది ప్రోడక్ట్ అంటే ఐటమ్స్, అర్థమైందా. టీవీ అంటే ఐటమ్స్, ఇక్కడ టీవీ, మౌస్, కార్, బైక్, ల్యాప్టాప్, ఇవి కార్ ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ కూడా 7 ఉన్నాయి కదా. కానీ ఇవి కూడా 7 రావాలా లేదో చూద్దాం, మీకు డౌట్ చూపిస్తా. ఫస్ట్ ఇన్సెట్ ఫంక్షన్లోకి వెళ్ళి కౌంట్ అని పెట్టి ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా వస్తుంది. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు కౌంట్ అడుగుతుంది ఎక్కడి నుండి ఎంతవరకు అని. ఇప్పుడు మీరు ఇది ఫస్ట్ చేద్దాం, ఇంతవరకు కౌంట్ అనేసి నేను ఇక్కడ ఎంటర్ కొడతాను, ఆటోమేటిక్గా 7 వచ్చింది చూసారా. సో కౌంట్ అనగానే 7 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి 7 వచ్చింది కదా, ఓకే డన్. మళ్ళీ ఇక్కడ ఏంటి, మీకు నార్మల్గా ఫార్ములా ఎలా రాయాలి అంటే ఈజ్ ఈక్వల్ టు COUNT కౌంట్, ట్యాప్ ప్రెస్ చేయండి, ఇవన్నిటిని సెలెక్ట్ చేయండి, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సో కౌంట్ అనేది ఇలా రాస్తాం. ఓన్లీ నెంబర్స్ మాత్రమే అవుతుంది. ఇది టెక్స్ట్కి అవుతుందో లేదో చూద్దామా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈజ్ ఈక్వల్ టు COUNT కౌంట్, బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ ఇది ఉంది కదా, వీటన్నిటిని సెలెక్ట్ చేస్తాను చూడండి. కౌంట్ ఏమొస్తుందో చూడండి, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారా 0 వచ్చింది. ఎందుకు, ఇక్కడ సేమ్ అలానే ఉన్నాయి, 7 ఉన్నాయి కదా సెల్స్, కానీ ఎందుకు రాలేదంటే ఇక్కడ కౌంట్ అనేది ఓన్లీ నెంబర్స్ని కౌంట్ చేయడానికి మాత్రమే, ఇక్కడ టెక్స్ట్ని కౌంట్ చేయడానికి అవ్వదు, అర్థమైందా. సో అందుకోసం మనం కౌంట్ అంటే నెంబర్స్ మాత్రమే కౌంట్ చేస్తామండి. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. కౌంట్ ఓకే. సమ్ము, యావరేజ్, మ్యాక్స్, మినిమం, కౌంట్, ఈ ఫార్ములాస్ అంటే మెయిన్ ఫార్ములాస్ అండి, అంటే బేసిక్ ఫార్ములాస్. ఇవి మనం నేర్చుకోబోయే బేసిక్ ఫార్ములాస్ అంటాం వీటిని. ఓకేనా, ఈ ఫార్ములాస్ అనేవి మనకు చాలా యూజ్ అవుతాయి. ఐ హోప్ మీకు ఈ ఫార్ములాస్ గురించి అర్థమైంది అనుకుంటా ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఆటో సమ్ అండి. ఆటో సమ్ మనం చూసారా, ఆటో సమ్లో కూడా సేమ్ అవే ఫార్ములాస్ ఉంటాయండి. ఇప్పుడు మీరు ఏం చూసారో ఆ ఫార్ములాస్ ఆటో సమ్లో కూడా ఉంటాయి. సో మళ్ళీ అది డిస్కస్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఓకే, ఆటో సమ్ అంటే సమ్ము, యావరేజ్, కౌంట్ నెంబర్స్, మ్యాక్స్, మినిమం ఉంటుంది. ఆల్రెడీ మీకు ఆ హోమ్ ట్యాబ్లో చెప్పుంటారు మేడం అది. ఓకేనా, అది నెక్స్ట్ ఇక్కడ రీసెంట్లీ యూజ్డ్ అంటే ఏంటి అంటే మనం ఎక్కువగా ఏది యూజ్ చేసామో అవి ఇక్కడ కనిపిస్తాయండి. ఇప్పుడు నేను సమ్ము, ఆటో సమ్ము, మినిమం, మ్యాక్సిమం, కౌంట్ అని యూజ్ చేశాను కదా, అవన్నీ కనిపిస్తున్నాయి చూసారా. ఇది మనకు అంతా అంటే ఏంటంటే మీరు ఎక్కువగా యూజ్ చేసే ఫార్ములాస్ మాత్రం కనిపిస్తాయి. ఓకే డన్. ఐ హోప్ మీకు ఈ 3 కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేది ఫైనాన్షియల్. ఇక్కడ ఫైనాన్షియల్ వచ్చేసరికి మనం మెయిన్గా ఇవన్నీ కూడా ఉన్నాయండి, కాకపోతే ఇవన్నీ చెప్పేసరికి టైం సరిపోదు. సో ఎంతవరకు అవసరం అంతవరకే నేను చెప్తా. ఓకే, సో ఫైనాన్షియల్లో చూసుకుంటే ఇదిగోండి ఫైనాన్షియల్, దీనిలో మనం PMT, IPMT, PPMT ఈ 3 ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకేనా, ఆ 3 ఫార్ములాస్ గురించి బాగా డిస్కస్ చేద్దాం ఒకసారి. కంట్రోల్ డన్. ఇప్పుడు చూడండి ఇక్కడ PMT అంటే ఏంటి, IPMT అంటే ఇవన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫైనాన్షియల్ ఫార్మ్స్ PMT అంటే ఇక్కడ రాశాను చూడండి, పర్ మంత్ ట్రాన్సాక్షన్. PMT అంటే ఏంటి, పర్ మంత్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో చెప్తాను వినండి. ఇప్పుడు మనం ఒక దగ్గర ఎవరి దగ్గరైనా అమౌంట్ అప్పు తీసుకున్నాం, ఆ లోన్ తీసుకున్నాం. ఓకేనా, లోన్ తీసుకున్నాం, అప్పు తీసుకున్నాం అంటే ఏం చేస్తాం, కొంత ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇక్కడ 5,000 అమౌంట్ అప్పు తీసుకున్నానండి.
సారీ 50,000 అమౌంట్ అప్పు తీసుకున్నా. 50,000 అమౌంట్ ఎంత వడ్డీకి తీసుకున్నాను అంటే 5% వడ్డీకి తీసుకున్నానండి. అంటే రేట్ ఓకేనా. రేట్ అంటే తెలుసు కదా ఇంట్రెస్ట్ రేటు 5% ఇంట్రెస్ట్ రేట్కి తీసుకున్నా. అండ్ లోన్ ఎన్ని సంవత్సరాలు తీసుకుంటే 5 ఇయర్స్ తీసుకున్నా ఓకేనా. సో 5 ఇయర్స్ అన్నాను. ఇక్కడ 5 మంత్స్ గురించి మాట్లాడదాం. 5 మంత్స్కి తీసుకున్నాం లేకపోతే ఓకేనా. 5 మంత్స్కి తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎప్పుడైనా మనం అమౌంట్ పే చేసినప్పుడు మనకి 2 టైప్స్ ఉంటాయండి. మనకి ఏంటి అంటే మనం పేమెంట్లో ప్రతి మంత్ పే చేస్తున్నాం. ఫైనల్‌గా ఇన్ని నెలలు ఉంటది. ఆడు మనకి అమౌంట్ ఒక దగ్గర మనం అప్పు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఎన్ని సంవత్సరాలు తీసుకోవాలనుకుంటున్నారు అంటారు. ఇంట్రెస్ట్ వాళ్ళే ఫిక్స్ చేస్తారు. లోన్ అమౌంట్ ఎన్ని సంవత్సరాలు మాత్రం మనకు అడుగుతారు. మనం 5 సంవత్సరాలు అన్నాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే మనకి ప్రతి నెల కడతాం మనం. ప్రతి నెల కట్టినప్పుడు మనం ఏం చేస్తాం ఆళ్ళు అంటారు 5 సంవత్సరాలు ఇచ్చాక మీ లోన్ మొత్తం క్లియర్ అయిపోతది. మీరు అమౌంట్ కూడా పే చేయక్కర్లేదు మరి అంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు ప్రతి మంతు ఇంట్రెస్ట్ పే చేస్తారు. అండ్ తీసుకున్న 50,000 డబ్బులు పే చేస్తారు. అర్థమవుతుందా? అది మీకు తెలుసో లేదో? మీకు తెలిసే ఉంటది అందరికీ కూడా. ఎందుకంటే 50,000 అమౌంట్ మనం 50,000 కూడా తీర్చేయాలి కదా వాళ్ళకి. సో 50,000 కూడా పే చేస్తారు. అట్ ది సేమ్ టైమ్ మనం ఇంట్రెస్ట్ అమౌంట్ ఆ 50,000కి ఎంత తీసుకున్నామో అది కూడా పే చేస్తుంటాం. అది ఎలా పే చేస్తాం ఏంటి అనేది ఈరోజు చూసుకుందాం అండి. పిఎంటీ అంటే పర్ మంత్ ట్రాన్సాక్షన్ అంటాం. అంటే పర్ మంత్ ట్రాన్సాక్షన్ ఎంత మనం వాళ్ళకి చెల్లిస్తున్నాం, పర్ మంత్ ఎంత చేయిస్తున్నాం అని. అండ్ నెక్స్ట్ ఐపీఎంటీ అంటే ఇంట్రెస్ట్ పర్ మంత్ ట్రాన్సాక్షన్. అంటే ఇప్పుడు పర్ మంత్ ట్రాన్సాక్షన్‌లో మనం పర్ మంత్ అంటే ప్రతి నెల ఇస్తున్నాం కదా! ఆ ఇచ్చిన దానిలో ఇంట్రెస్ట్ ఎంత ఇస్తున్నాము అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇస్తున్నాము. అంటే 50,000కి ఎంత కడుతున్నాము, ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నాము. ఆ 2 కూడా డివైడ్ చేస్తది. అర్థమైందా? మీకు అందరికి అర్థమైంది అనుకుంటా. మనం ప్రతి నెల చెల్లించే అమౌంట్‌లో వడ్డీ చెల్లిస్తాము అండ్ అసలు మొత్తం చెల్లిస్తాము. అంతే కదా! ఎంత తీసుకున్నాం అంత దానిలో అది కూడా క్లియర్ చేస్తుంటాం. వడ్డీ కూడా కడుతుంటాం. అంటే ఇది వడ్డీ గురించి, ఇది అసలు దేని గురించి ఎంత కడుతున్నాం అని. ఓకే. సో ఇది ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఇక్కడ సేమ్ పీఎంటీ అంటే పీఎంటీ అని బటన్ ప్రెస్ చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తే మీకు కిందన చూపిస్తదండి చూడండి రేట్. ఫస్ట్ నువ్వు రేట్ ఎంటర్ చేయి అంటది. రేట్ ఏమో ఇక్కడ పెడతాను. ఇది రేట్ కదా! కాకపోతే ఇది ఎంత ఉంది? 5% ఉంది. 5% అంటే మనకి ఇది ఇయర్‌లో ఉంది. మనకేం కావాలి? మంత్స్‌లో కావాలి. సో మంత్స్‌లో కావాలంటే ఏం చేయాలి? డివైడెడ్ బై చేయాలి. డివైడెడ్ బై 12 అంతే కదా! ఇయర్‌కుంటే డివైడెడ్ బై 12 కదా మంత్స్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ ఎన్‌పిఆర్ అంటారు. ఎన్‌పిఆర్ అంటే ఇది. ఎన్‌పిఆర్ అంటే ఇది. ఇది ఇంటూ 12 చేయాలి. ఎందుకు అంటే మనం ఇప్పుడు 5 సంవత్సరాలు అన్నాం. 5 సంవత్సరాలు. ఒక సంవత్సరానికి ఎంతండి? ఒక నెల కావాలంటే ఎంత చేయాలి? నెల కావాలంటే ఇంటూ 12 కదా! ఓకేనా? చూడండి ఒకసారి కన్‌ఫ్యూజ్ లేకుండా చెప్తాను చూడండి. ఒకసారి జస్ట్ ఎ మినిట్. ఫార్ములా ముందు తీసేద్దాం. మీకు క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు 1 ఇయర్ అండి. 1 ఇయర్. 1 ఇయర్ వచ్చేసరికి 1 ఇయర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మంత్స్ అండి? 12 మంత్స్. అంతే కదా! 1 ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 12 మంత్స్. అంతే కదండీ! ఇప్పుడు 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతది? 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు అంటే 1 ఇయర్ బై 12 అంతే కదా! 12 మంత్స్ కదా! 1 ఇయర్ బై 12 అంటే ఈ 12 అటు వెళ్ళింది. అంటే 1 మంత్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? 1 ఇయర్ బై 12 చేయాలి. అంతే కదా! ఇప్పుడు నేనేం చేస్తాను 5 సంవత్సరాలు కాబట్టి ఏం రాయాలి అక్కడ? అంటే ఇచ్చిన అమౌంట్ 5/12 రాయాలా? 5/12 రాయాలా చూసుకోండి. ఎందుకంటే 1 లోన్ పెర్ మంత్ అన్నాను నేను ఇక్కడ. పెర్ మంత్ కాబట్టి యాజ్ యూజువల్‌గా ఓకేనా? సో కావాలంటే మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తా చూడండి. చూసుకోండి ఇక్కడ సేమ్ యాజ్ టీజ్‌గా మీకు ఫార్ములా చూడండి. ఇక్కడ మెయిన్‌గా ఇక్కడ ఫార్ములా డైరెక్ట్‌గా రాస్తాను. రాసిన తర్వాత మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు పెట్టనండి. ఈజ్ ఈక్వల్ టు పెడితే మీకు ఫార్ములా కనిపించదు. పీఎంటీ బ్రాకెట్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఏం రాస్తానంటే ఫస్ట్ నేను రేట్ రాస్తానండి. రేట్ అంటే ఏంటి? ఇది రేటు. ఈ రేట్ రాస్తానండి. ఇది రేట్ ఎందుకు రాస్తాను? రేట్ అనేది పెర్ మంత్ రేట్ రాస్తానండి. ఓకేనా? పెర్ మంత్ రేట్ అంటాను ఇక్కడ. పెర్ మంత్ రేట్ అంటాను. ఓకే. నెక్స్ట్ రేట్ తర్వాత ఏం రాస్తాను అంటే లోన్ పీరియడ్ రాస్తానండి. ఓకేనా? ఇప్పుడు లోన్ పీరియడ్ రాయాలంటే ఏం చేయాలి నేను? లోన్ పీరియడ్ కోసం ఏం పెట్టాలంటే పెర్ మంత్ లోన్ అంటాను. పర్ మంత్ లోన్ అమౌంట్ ఓకేనా? పెర్ మంత్ లోన్.
అంటే నేను ఎన్ని పెర్ మంత్ లోను అంటే నేను ఎన్ని ఇయర్స్ తీసుకున్నాను అనవసరం, కానీ అక్కడ ఎలాగ రాయాలి, ఎన్ని మంత్స్కి తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ మంత్స్ కన్నా ఇక్కడ ఒక మంత్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏమో టోటల్ అమౌంట్ ఇది రాయాలండి, అంటే టోటల్ అమౌంట్ రాయాలి ఎంత తీసుకున్నామని టోటల్ అమౌంట్. సో నా ఫార్ములా అనేది ఇలా ఉంటుందండి. ఓకేనా, ఇలా మనం ఫార్ములా రాస్తాం. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది ఈ ఫార్ములా ఇదండి. పిఎంటీ అంటాను, పెర్ మంత్ రేట్ అంటాను, పెర్ మంత్ లోన్ అంటాను, టోటల్ అమౌంట్ అంటాను. ఓకేనా, ఇలా రాస్తేనే నాకు ఫార్ములా వస్తుంది. ఓకే, మీకు అర్థం అవడం కోసం ఇక్కడ ఇది ఉంచుతాను. ఇది ఇక్కడ వ్రాప్ టెక్స్ట్లో పెడతానండి, వ్రాప్ టెక్స్ట్. సో మీకు అర్థం అవుతుంది. ఓకే డన్, ఎందుకంటే ఇది నాకు కనిపించాలి కదా మీకు. కంట్రోల్ ఓకే. సో ఇది మనం క్లియర్ చేద్దాం. ఇది సో ఇది క్లియర్ చేసి మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఈజ్ ఈక్వల్ టు పిఎంటీ అని రాశాను, బ్రాకెట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే బ్రాకెట్ ఓపెన్, రేట్ అనగానే ఇది సెలెక్ట్ చేస్తాను, సెలెక్ట్ చేసి బై 12 అంటాను, కామా చెప్పాను కదా ఎందుకు బై 12, లోన్. అండ్ నెక్స్ట్ ఎన్పిఆర్ అంటే ఎన్ పెర్ ఇయర్, ఎన్ పెర్ అంటే లోన్ పెర్ మంత్ అని. ఓకేనా, ఇంటూ 12 కామా టోటల్ అమౌంట్ అంటే ఇది, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంత వచ్చింది, ఇక్కడ డాలర్లో ఉంది, డాలర్ పోవాలంటే ఇక్కడ సింబల్ చూడండి, ఈ సింబల్ ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఈ సింబల్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ డాలర్ పోతుంది. మీకు రూపీస్ కావాలంటే రూపీస్ సింబల్ ఇక్కడ పెట్టండి, రూపీ అనగానే ఆటోమేటిక్ రూపీ అయిపోతుంది అది. ఓకేనా, సో మనం ఎంత పే చేయాలి, 943 రూపాయలు 56 పైసలు పే చేస్తున్నాం. అంటే ప్రతి మంత్ పే చేస్తున్నాం అండి. అదేవిధంగా ప్రతి మంత్ ఎంత, 943 రూపీస్ 56 పైసా పే చేస్తున్నాం. అంటే ఏంటి పే చేస్తున్నాం, ఇక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేస్తున్నాము, అట్ ది సేమ్ టైం లోన్ అమౌంట్ కూడా పే చేస్తున్నాం. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత పే చేస్తున్నాం తెలుసుకోవాలనుకుంటే ఆ ఫార్ములా రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఐపిఎంటీ అంటాను, ఐపిఎంటీ సేమ్ అలానే ఇక్కడ చూడండి రేట్ అంటారు, సేమ్ యాజ్ యూజువల్గా రేట్ బై 12 కామా పెర్. పెర్ అంటే ఏంటి, పెర్ అంటే దేనికి ఎన్ని నెలలకి అంటారు, మనం ప్రతి నెలకి ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఒక నెల. ఎన్పిఆర్ అంటే 5 ఇంటూ 12 కామా పివి అంటే టోటల్ అమౌంట్ అండి, టోటల్ అమౌంట్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇది డాలర్లో ఉంది కాబట్టి మళ్ళీ ఇది సింబల్ ఇలా మార్చుకోండి. ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ హిందూ. ఓకేనా, అంటే రూపీలో పెట్టా. అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాం, ఇక్కడ ఈ అమౌంట్లో 208 రూపాయలు 33 పైసలు ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేస్తున్నాం అండి. ఓకేనా, ఇప్పుడు ఈజీగా మీకు అర్థమైపోయి ఉంటుంది. దీని నుండి ఇది మైనస్ చేస్తే ఈ అమౌంట్ వచ్చేస్తుంది కదా, అంతే కదా. ప్రిన్సిపల్ అమౌంట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ అమౌంట్ 208 రూపాయలు పే చేస్తున్నాం అన్నాము, టోటల్ అమౌంట్ ఏమో 943 పే చేస్తున్నాం అన్నాము. అప్పుడు మిగతా అమౌంట్ ఏంటి అంటే మెయిన్ మనం 50,000 తీసుకున్నాం కదా, 50,000 వడ్డీ అది, అంటే 50,000 ప్రతి నెల పే చేస్తున్నాం, అలాగే 5 సంవత్సరాల వరకు. ఓకేనా, అది మన ఈ రెండు మైనస్ చేసిన వచ్చేస్తుంది, లేదంటే ఫార్ములా రాసుకోవచ్చు. పిపిఎంటీ అంటాం, బ్రాకెట్ ఓపెన్, రేట్ అంటే సేమ్ బై 12 కామా పెర్ అంటే ఒక నెలకి, కామా ఎన్పిఆర్ అంటే ఇది ఇంటూ 12 కామా పిఎఫ్ అంటే పివి అంటే టోటల్ అమౌంట్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూసారా ఇది. ఇప్పుడు మీకు ఏంటి అంటే ఇక్కడ మీకు 3 కూడా నేను చూపిస్తాను చూడండి, మూడింటిని కూడాను ఈ బ్రాకెట్లో పెట్టి డన్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏంటి, పీపీఎంటీ అంటే వడ్డీకి, అంటే టోటల్ అమౌంట్ 50,000 కట్టుకున్నాం కదా, 50,000 తీసుకున్నాం కదా, 50,000కి చెల్లిస్తున్నాం. ఇది 5 నెలలు ఇలా 50,000 చెల్లిస్తే ఇది క్లియర్ అయిపోతుంది. మరి ఇది ఎందుకు అంటే 50,000 తీసుకున్నది వడ్డీ, 5 సంవత్సరాలు వడ్డీ ఇలా పే చేస్తాం మనం. ఓకేనా, సో ఇప్పుడు మీకు డౌట్ ఉంటే క్లారిటీగా చెప్తాను చూడండి. ఇది కలిపితే ఈ అమౌంట్ వస్తుందండి. కాబట్టి చూడండి ఈ రెండింటిని కలిపితే ఇక్కడ కింద చూసారా కనిపిస్తుంది స్క్రీన్లో, సమ్ అని మనకు ఆటోమేటిక్గా సమ్ము, యావరేజ్, కౌంట్ ఇవన్నీ వచ్చేస్తాయి. చూసారా 943.56 పైసలు. సో 943.56 పైసా ఉంది ఇక్కడ, ఈ రెండు కలిపితే సరిపోయింది కదా. అంటే ఇది టోటల్ అమౌంట్ ప్రతి మంత్ పే చేస్తున్నాం. ఆ ప్రతి మంత్లో ఇది ఇంట్రెస్ట్, ఇది టోటల్ అమౌంట్. మీకు కావాలంటే చూడండి ఇది ఇంటూ 5 ఇంటూ 6 చేయండి, ఈజ్ ఈక్వల్ టు ఈ అమౌంట్ ఇంటూ 60 ఎంత 56, అంటే 56,613.70 పైసా అంట. అంటే ఎంత, 50,000 వడ్డీ, 50,000 మనం తీసుకున్నాం అప్పు, 50,000 పే చేస్తూ మిగతాది ఎంత పే చేస్తున్నాం, 6,613.7570
అది వడ్డీ పే చేస్తాం. అంటే 6,613 రూపీస్ వడ్డీ పే చేస్తున్నాం. కావాలంటే చూడండి, డౌట్ ఉంటే ఇది కూడా ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ 60 అనండి. జస్ట్ మినిట్, రాంగ్ వచ్చిందా? సిక్స్టీ కాదండి, 12 అనుకుంటా. సరిపోయిందా? సరిపోయిందండి. చూడండి, ఇది మనం ఈ టోటల్గా ఈ రెండు కలిపి చూడండి, ఈ రెండు కలిపి అప్పుడు మీరు చూసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఈ రెండు కలిపితే ఈ అమౌంట్ వచ్చింది, ఈ అమౌంట్ ఇంటూ 60 చేస్తే ఇదే వచ్చింది కదా, అందుకని కరెక్ట్గా సరిపోయింది మనకి. ఓకేనా? సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనకి ఏంటి అంటే టోటల్గా మనం 50,000 అప్పు తీసుకున్నాం. వడ్డీ మనం ఎంత కడుతున్నాం? 5%. 5% ఎంత? 6,613 రూపీస్ మనం పే చేస్తున్నాం వడ్డీగా. టోటల్ అమౌంట్ పే చేస్తున్నాం, ఈ అమౌంట్ పే చేస్తున్నాం. అది ఈ అమౌంట్ ఎంత అంటే ఇది ఇందులో ఉంది, అండ్ టోటల్ అమౌంట్ అంటే వడ్డీకి అంతే ఇది. ఓకేనా? సో అలా మనం పే చేస్తూ ఉంటున్నామండి. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. ఎవరికైనా డౌట్ ఉందా దీనిలో? నాకు తెలిసి డౌట్ ఉంటుందండి, కానీ షూర్గా అడగండి. డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తా. ఒప్పో A5 2020 అని ఉందమ్మా. ఇప్పుడే ఐ కాంట్ అండర్స్టాండ్ పెట్టారు. ఎవరమ్మా? మీ నేమ్ పెట్టండి అమ్మా. ముందు మీ నేమ్ చేంజ్ చేసుకోండి. నేను ఒప్పో A25 అని చెప్పలేను. ఒకసారి మీ నేమ్ చేంజ్ చేసుకుంటే నేను క్లియర్గా ఐపీఎంటీ చెప్తానండి. ఐపీఎంటీ కదా, ఐపీఎంటీ అంటే ఫార్ములా చూడండి. ఇక్కడ ఐపీఎంటీ అన్నాను. ఐపీఎంటీకి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు మీకు పెట్టి చూపిస్తా చూడండి. ఐపీఎంటీ ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ చూడండి కిందన. ఐపీఎంటీ అంటే మంత్లీ నువ్వు ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నావు అనే దాని గురించి కనుక్కోవడం గురించి ఐపీఎంటీ అంటాం. మనం మంత్లీ అమౌంట్ ఎంత పే చేస్తాం మామూలుగా. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను వినండి, తెలుగులో క్లారిటీగా. ఆల్రెడీ తెలుగులోనే చెప్తున్నాను, ఇంకొంచెం చెప్తా వినండి. ఇప్పుడు నేను ఒకరి దగ్గర 1,000 రూపీస్ అప్పు తీసుకున్నానండి. 1,000 రూపీస్ అప్పు తీసుకుంటే మనం వాడు ఊరికి ఇవ్వడు కదా. 1,000 రూపీస్ అంటే 1,000 రూపీస్కి ఇచ్చేది కదా. వాడికి కూడా ఎంతో కొంత అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ కావాలి కదా, వడ్డీ అమౌంట్ ఇవ్వాలి కదా. ఆ వడ్డీ అమౌంట్ కోసం మనం ఆడు ఇస్తున్నాడు మనకి. సో మనము వడ్డీ అమౌంట్ ఎలా పే చేస్తున్నాము? మనం ఈ రోజు ఏం చేస్తానంటే, నేను 3 నెలలకి 1,000 రూపాయలు తీసుకుంటాను. 3 నెలలకు 1,000 రూపాయలు అంటే ఫైనల్గా మనం ఏం చేస్తాము? 3 నెలలు ఒకసారి 1,000 రూపాయలు ఇచ్చేలేం కదా. మనం 1,000 రూపాయలు అనేది ఒక్కసారి ఇచ్చేలేం కదా. అంటే ఐ మీన్ 1,000 రూపాయలే ఇవ్వం కదా. దాంతోపాటు ఎలాగిస్తాము? మనం వడ్డీ కూడా కలిపి ఇస్తాం. అది ఎలాగంటే ప్రతి నెల పే చేస్తాం, వడ్డీ పే చేస్తాము, అండ్ ఆ 1,000 రూపాయల్లో సగం సగం పే చేస్తూ మొత్తం రెండు కలిపి ఫైనల్గా కొన్ని రోజులకి క్లియర్ చేస్తాం. అంతే కదా. జస్ట్ మినిట్ అండి. ఓకే, చెప్తాను ఒకసారి చూడండి. ఇక్కడ ఐపీఎంటీ అంటే మీకు అర్థమైంది కదా. ఇంట్రెస్ట్ ప్రతి మంత్ నువ్వు ఎంత పే చేస్తున్నావో తెలుసుకోవడానికి, నువ్వు కట్టే డబ్బుల్లో ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నావో తెలుసుకోవడానికి ఐపీఎంటీ. అది ఎలా అంటే ఇప్పుడు మీరు చూడండి, ఎగ్జాంపుల్ మీకు కొంచెం అర్థమయ్యే విధంగా అంటే సేమ్ అదే చెప్తున్నానండి. ఇంకా అంటే రేటు, ఇప్పుడు రేట్ అంటే ఏమి, మీరు డౌట్ రావచ్చు, సార్ రెండు ఫార్ములాస్ ఒకేలా ఉన్నాయి కదా, తేడా ఏంటి? పెద్ద తేడా ఏం లేదు, కానీ అమౌంట్ ఎందుకు చేంజ్ అవుతుంది అనొచ్చు. అంతే కదా. మీరు ఒక డౌట్, మీకు ఆ డౌట్ రావచ్చు. ఎందుకంటే సార్ మీరు రెండు ఫామ్లో సేమ్ యాజ్ గా ఉన్నాయి, ఇక్కడ ఐపీఎంటీకి అదే ఫామ్లో ఉంది, పీపీఎంటీకి అదే ఫామ్లో ఉంది, కానీ అమౌంట్ ఎందుకు చేంజ్ అవుతుందో మాకేం అర్థం కావట్లేదు అనొచ్చు. మీకు ఒక విషయం క్లారిటీగా చెప్పాలనుకుంటానండి. ఇది ఫార్ములా అంటే మనం ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు ఒక క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను సమ్ ఫార్ములా తెలుసు కదండి. సమ్ ఫార్ములా ఏంటనుకున్నారు? మనం టోటల్గా అన్నీ కలిపి
యాడ్ చేస్తే ఫైనల్గా మనకి అవన్నీ కలుపుకొని మనకి సమ్ వస్తుంది, అంతే కదా. కాకపోతే మనం ఏం చేస్తున్నాం అక్కడ ఓన్లీ నెంబర్లు మాత్రం ఎంటర్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 3 4 5 6 ఉంది, ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఏం చేస్తున్నాం అంటే, ఒక క్షణం అండి, సారీ ఒక్క క్షణం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడ 3 4 5 5 ఉంది. ఇప్పుడు నేను సమ్ ఫార్ములా అప్లై చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు SUM సమ్ అని ట్యాబ్ ప్రెస్ చేసి ఇవన్నిటిని సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు మీకు ఏం అర్థమవుతుంది అక్కడ, ఇవి నేను నెంబర్స్ ఇస్తున్నాను, నెంబర్స్ ఇవ్వగానే ఆటోమేటిక్గా లోపల క్యాలిక్యులేషన్ వేరేలా జరుగుద్ది. బయటకు మాత్రమే మనకి నెంబర్లు తీసుకుంటుంది, కాకపోతే లోపల వేరే క్యాలిక్యులేషన్ అంతా వేరేలా ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా ఐపీఎంటీకి పీపీఎంటీకి ఫార్ములాస్ ఒకేలా ఉంటాయి, కాకపోతే అది ఏంటి ఐపీఎంటీ అని చెప్తుంది. ఇక్కడ ఏ నెంబర్లు ఇస్తామో ఆ నెంబర్లు తీసుకుంటుంది, కానీ క్యాలిక్యులేషన్స్ వెనక్కి వచ్చేసరికి దాని ఫార్ములాలు అవన్నీ కూడా వేరేగా ఉంటాయి, బ్యాక్ ఈక్వేషన్స్ అన్ని. ఇక్కడ నేను చెప్పేది ఫార్ములా, అక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో ఉండేది ఈక్వేషన్. ఓకేనా, సో ఈక్వేషన్ వేరేగా ఉంటుంది, అక్కడ వేరే వేరే ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ బేస్ చేసుకొని మనం అంతా క్యాలిక్యులేట్ చేసుకొని ఫైనల్గా మనకి టోటల్ మనకి అవుట్పుట్ ఏది వస్తే చూపించేస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఐపీఎంటీ బ్రాకెట్ ఓపెన్ రేట్ అనేసరికి ఇక్కడ రేట్ అంటే 5/12 కామా పెర్ అంటే ఏంటి, ఒక పెర్ అంటే తెలుసు కదా, సగటు అని. ఒక పెర్ అంటే 1, ఓకేనా, 1 కామా ఎన్పిఆర్ అంటే ఇది లోన్ పెర్ మంత్ ఎన్ని అని. ఓకేనా, ఇక్కడ 5 ఇయర్స్కి ఉంది, మనం మంత్స్కి డివైడ్ చేయాలి కాబట్టి 12. ఓకే, నెక్స్ట్ పీవీ అంటే టోటల్ అమౌంట్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి 208 వచ్చింది, అంటే సరిపోయింది కదా ఇంట్రెస్ట్. ఓకేనా, మనం ప్రతి మంత్ 208 రూపాయలు ఇంట్రెస్ట్ కడతాము. 50,000 ఖర్చు, 50,000 అడ్జస్ట్ అవ్వడం కోసం 735 రూపాయలు కడతాం. ఆ రెండు కలిపితే ఫైనల్గా మనం ప్రతి మంత్ 943 రూపాయలు పే చేస్తాం. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. ఇంకా క్లారిటీ లేదా? ఇంకా ఎవరికైనా అర్థం కాలేదా? ఇప్పుడు ఎవరికి అర్థం కాలేదు ఒకసారి నాకు చెప్పండి, అర్థం కాలేదని. అమ్మా రెస్పాన్స్ ఇవ్వండి అమ్మా. హలో, క్లాస్లో ఎవరు లేరా? ఎవరు టైప్ చేయట్లేదు? ఇంకే ఎవరికి అర్థం కాలేదు? అర్థమైన వాళ్ళు ఓకే, అర్థం కాని వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, వాళ్ళకి ఒకసారి నేను క్లారిటీగా కనుక్కుంటాను ఎవరికి అర్థం కాలేదు. అర్థమైందా? మెయిన్గా ఒకటేనండి, ఇక్కడ ఫార్ములాస్ రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి బయటికి, కానీ ఈక్వేషన్స్ బ్యాక్గ్రౌండ్లో జరిగే క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా వేరేలా ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏంటి సార్ రెండింటి దగ్గర ఒకేలా చూసుకున్నారు, కాకపోతే అక్కడ వాల్యూ వేరు వచ్చింది, ఇక్కడ వాల్యూ వేరు వచ్చిందని. డోంట్ వరీ అబౌట్ దట్. ఇక్కడ నేను అప్లై చేసింది ఫార్ములా, కానీ ఈక్వేషన్ వేరేలా ఉండొచ్చు కదా బ్యాక్గ్రౌండ్లో. మన క్యాలిక్యులేషన్స్ అన్ని కంప్యూటర్ ముందు మనకు చూపించదు కదా ఎలా జరుగుతున్నాయని, బ్యాక్గ్రౌండ్లో జరుగుతాయి క్యాలిక్యులేషన్స్ అన్ని. ఆ క్యాలిక్యులేషన్ ఎలా జరిగింది అనేది మనకు తెలియదు. సో అందుకోసం మనం ఓన్లీ వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాం అంతే. ఓకే, సో అది మీరు గుర్తుంచుకోండి. డన్. ఓకే, అందరికీ క్లారిటీ ఉందంటున్నారు. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పొచ్చు, ఒక 2 సెకండ్స్ ఆగుతాను. ఎవరికైనా డౌట్ ఉంటే డౌట్ అంటే చెప్పండి, ప్రాబ్లం లేదు. డౌట్ లేదంటే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, డన్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను ఫార్ములా ఫైనాన్షియల్లో చెప్పేశానండి. ఫైనాన్షియల్లో మనం అదే ఫార్ములాస్లో ఫైనాన్షియల్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ లాజికల్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ కమింగ్ టు లాజికల్ ఫార్ములాస్, ఇక్కడికి వచ్చేసరికి ఈ లాజికల్ ఫార్ములాస్లో ఏంటి అంటే, ఇక్కడ చూడండి మెయిన్గా మనకి లాజిక్ అంటే అనగానే ఏంటి, లాజిక్ అనగానే మనం ఏం చేస్తాం, 1 0 అని మెన్షన్ చేస్తాం. అంటే లాజిక్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అంటాం. ట్రూ అంటే ఏమంటాం 1, ఫాల్స్ అంటే 0. అంటే అర్థమైంది కదా, ట్రూ అంటే 1 అంటాం, ఫాల్స్ అంటే 0 అంటాం. ఇది మనకు తెలుసు.
లాజిక్ ఫార్ములాస్ అంటే. ఇప్పుడు లాజిక్ ఫార్ములాస్లో మనకి ఏముంటాయంటే ఎండ్ గేట్ ఉంటుంది, ఆర్ గేట్ ఉంటుంది, నార్ గేట్ ఉంటుంది, ఎక్స్ఆర్ గేటు, నార్ గేటు అండ్ అలాగే నారు, ఆరు ఇవన్నీ ఉంటాయండి గేట్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఏంటి అంటే మీకు ఎండ్ గేట్ గురించి ముందు చెప్తాను. ఓకేనా. ఇక్కడ ఎండ్ గేట్ గురించి చెప్పుకునే ముందు ఏం చేయాలంటే ఇదిగోండి ఎండ్ గేట్ ఇక్కడ ఉంది. ఎండ్ గేట్ అంటాం. ఎండ్ గేట్లో ఏముంటాయి, రెండు ట్రూలు ఉంటే ఒక ట్రూ వస్తుంది, ఒక ట్రూ ఒక ఫాల్స్ ఉంటే ఫాల్స్ అవుతుంది. అంటే ఓన్లీ ట్రూ ట్రూ ఉంటేనే ట్రూ అవుతుందండి, మిగతావన్నీ ఫాల్స్ అవుతాయి. అంతే కదండి ఎండ్ గేట్ అంటే. ఓన్లీ ట్రూ ట్రూ ఉంటేనే ట్రూ, ట్రూ ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ ట్రూ ఉన్న ట్రూ, అది ఫాల్స్ అవుతుంది. అందుకోసం ఎండ్ గేట్ అంటాం. వేరే ఆర్ గేట్ వచ్చేసరికి ఏంటి అవుతుందంటే ఓన్లీ ఇక్కడ మాత్రమే ట్రూ, ఇక్కడ మాత్రమే ఫాల్స్ అవుతుందండి, మిగతావన్నీ ట్రూ అవుతాయి. ఎందుకంటే ఆర్ గేట్లో ఏదో ఒకటి ట్రూ అయినా ట్రూ అవుతుంది. సో ఆర్ గేట్ అలా ఉంటుంది. ఎండ్ గేట్లో మాత్రం రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతాయి. ఇది మనకి ఎండ్ గేట్ ఆర్ గేట్ మనం ముందు నుండి నేర్చుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎండ్ గేట్ ఆర్ గేట్ గురించి చెప్తానండి. అది ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 60 తీసుకున్నాను. ఓకేనా. 60 తీసుకున్నప్పుడు నేను ఏంటి రాస్తున్నాను అంటే ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎండ్ గేట్ ఏఎన్డి ఎండ్ అని బ్రాకెట్ ఓపెన్ చేస్తాను. లాజిక్ 1 ఏం రాస్తానంటే 60 గ్రేటర్ దాన్ 60 గ్రేటర్ దాన్, ఇన్ కేస్ 60 గ్రేటర్ దాన్ 50 అయ్యింది అనుకో, అప్పుడు ఏమవ్వాలి, ట్రూ అవుతుంది. అంతే కదా. ఇన్ కేస్ 60 గ్రేటర్ దాన్ 50 అయితే ట్రూ అవుతుంది. ఇన్ కేస్ మళ్ళీ నెక్స్ట్ లాజిక్ ఇది, ఇన్ కేస్ ఇది గ్రేటర్ దాన్ 50 అనుకోండి, ఇది గ్రేటర్ దాన్ 50 అనుకోండి, అప్పుడు ఇది కూడా ట్రూ అవుతుంది కదా. అంతే కదా, నేను కరెక్ట్గానే రాశాను కదా. ఇక్కడ ట్రూ రావాలి అన్నారు. ఫస్ట్ ఇది మనకి ఏంటి, ఇది ట్రూ రావాలి, ఇది ట్రూ రావాలి అన్నాను. అందుకోసం 60 గ్రేటర్ దాన్ 50 అంతే ట్రూయే కదా. 60 50 కన్నా పెద్దది అన్నాను, కరెక్టే. ఇక్కడ కూడా 60 50 కన్నా పెద్దది అన్నాను, కరెక్టే. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టాను, అప్పుడు ఏమొచ్చింది, ట్రూ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా అదే లాజిక్ రాయాలి కదా. ఇక్కడ కూడా అదే రాస్తాను, ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ డి అండ్ బ్రాకెట్ ఓపెన్ 50 గ్రేటర్ దాన్ 50. ఓకే, బ్రాకెట్ క్లోజ్, గ్రేటర్ దాన్ 50. ఓకే. సో ఇది ఇక్కడ ట్రూ కావాలి కదా, ఇక్కడ 40 పెడదాం. ఇక్కడ 40 ఎందుకు పెట్టాను అంటే ఇక్కడ ట్రూ రావాలి. అంటే 50 గ్రేటర్ దాన్ 40 అంటే ట్రూయే కదా. ఇది 50 గ్రేటర్ దాన్ 40 ట్రూయే కదా. అంటే 50 40 కన్నా పెద్దది అన్నాను, ట్రూ. ఫాల్స్ స్టేట్మెంట్ రావాలి ఇక్కడ. అంటే 60 గ్రేటర్ దాన్ 50 అంటే 60 గ్రేటర్ దాన్ 50 అన్నాను, అది ట్రూయే. కాకపోతే మనకు ఫాల్స్ రావాలి కాబట్టి లెస్ దాన్ అని పెడదాం. ఇప్పుడు ఏమవుతుంది, 60 లెస్ దాన్ 50 అంటే ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. అంటే ఎండ్ గేట్లో ట్రూ అండ్ ఫాల్స్ ఉంది. అప్పుడు మనకి ఏం రావాలి కండిషను, ఎంటర్ కొడితే ఫాల్స్ రావాలి. ఫాల్స్ వచ్చింది కదా, ఇక్కడ ఫాల్స్ ఉంది, ఫాల్స్ వచ్చింది కదా. సో అలా మనం రాసుకోవచ్చు. ఇలా మిగతా వాటి కండిషన్స్ రాసినా అది అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఏంటి సార్ 60 పెట్టారు అంటే డోంట్ కన్ఫ్యూజ్. నేను పెట్టింది ఏంటి అంటే ఇక్కడ ట్రూ రావాలి. అంటే ట్రూ రావాలంటే ఏం చేయాలి, 60 50 కన్నా పెద్దది ఉన్నది, 60 కన్నా ఐ మీన్ 50 అనేది 60 కన్నా పెద్దది అంటే రాంగ్. అది 60 50 కన్నా 60 పెద్దది అంటే ట్రూ కదా. అక్కడ ట్రూ కండిషన్ రాశాను, ఇక్కడ ట్రూ కండిషన్ రాశాను, ఇక్కడ ఫైనల్గా ట్రూ వచ్చింది ఎండ్ గేట్లో చూసారా. ఇక్కడ ట్రూ కండిషన్ రాశాను, ఇక్కడ ఫాల్స్ కండిషన్ రాశాను, ఇక్కడ ఫాల్స్ వచ్చింది. అంటే నేను ఇదే దీన్నే ఇక్కడ తీసుకున్నానండి. దీన్ని ఇక్కడ తీసుకొని నేను ఇక్కడ చెప్తున్నాను. ఓకే, డోంట్ వరీ. సో అలా మనకి ట్రూ ఫాల్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, అండ్ లాజికల్ గేట్లో ఇఫ్ కండిషన్ అండి. లాజికల్ గేట్లో ఇఫ్ కండిషన్ ఒకటి ఉంది. ఇఫ్ కండిషన్ ఎలా అనేది ఒకసారి చెప్తాను చూడండి. ఇఫ్ కండిషన్ ఎలా రాయొచ్చు అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ లాజికల్లో ఇఫ్ అంటే ఏంటి, మనకి ఏదైనా ట్రూ అయితే ట్రూ అంటది, ఫాల్స్ అయితే ఫాల్స్ అంటది, అంతే కదా. ఇఫ్ అంటే అంతే కదా, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ట్రూ, ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ ఫాల్స్ అని. అంటే ఆ కండిషన్ ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే మనకు ట్రూ అని చూపిస్తుంది, ఇన్ కేస్ ఫాల్స్ అయితే ఫాల్స్ అని చూపిస్తుంది. కాకపోతే ట్రూ అంటే ఎలా చూపిస్తుంది, 1 అని చూపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ 1 ఉంది కదా, అలాగా. ఫాల్స్ అంటే 0 అని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ట్రూ అని ఉండాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ట్యాబ్ ఓపెన్ చేసి లాజికల్ టెస్ట్ అంటారు, అంటే ఒక లాజికల్ కండిషన్ రాయి అంటారు. ఇప్పుడు ఇది ఉంది K5, ఇది గ్రేటర్ దాన్ 26,000 అని రాశాను. ఓకేనా, గ్రేటర్ దాన్ 26,000 అని రాశాను. అంటే 25,000 గ్రేటర్ దాన్ 26,000 25,000 26,000 కన్నా ఎక్కువ కాదు కదా, అంటే రాంగ్ అది, అంతే కదా.
రాంగ్ కాబట్టి మనకి ఏం కావాలి, ఇన్ కేస్ ఇది వాల్యూ ట్రూ అయితే కామా పెట్టండి. ఇప్పుడు కామా పెట్టగానే ఇది హైలైట్ అవుతుంది, చూసారు హైలైట్ అయింది. ఇఫ్ వాల్యూ ఇస్ ట్రూ అన్నాను. ఇఫ్ వాల్యూ ఇస్ ట్రూ అంటే ఏం రావాలి, 1 రావాలి. అదే కానీ వాల్యూ ఫాల్స్ అయితే ఏం రావాలి, 0 రావాలి, అంతే కదా. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఏమొచ్చింది, 0 వచ్చింది. ఎందుకు, 25,000 26,000 కన్నా పెద్దది కాదు. ఇప్పుడు సేమ్ అదే కండిషన్ అన్నిటికీ రాయాలి. దాని బదులు నేను ఏం చేస్తాను, మీకు ఆల్రెడీ చెప్పాను, డ్రాగ్ చేస్తే సరిపోతుంది అని. అవే కండిషన్ అప్లై అయిపోతాయి, అంతే కదా. ఇప్పుడు చూడండి కండిషన్ 22,000 26,000 కన్నా ఎక్కువ, రాంగ్ అంటే 0 వచ్చింది. 21,000 26,000 కన్నా ఎక్కువ, 0. 27,000 26,000 కన్నా ఎక్కువ అంటే ఎక్కువే కదా, 27,000 ఎక్కువ కదా 26,000 కన్నా, అందుకు ట్రూ వచ్చింది, అందుకే 1 వచ్చింది. మిగతాదన్నీ కూడా 26,000 కన్నా తక్కువ కాబట్టి అన్ని ఫాల్స్ వచ్చాయి. ఓకేనా. సో ఇఫ్ లాజిక్ అనేది అలా రాయొచ్చండి మనం. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా, లాజికల్ కండిషన్స్. ఓకే, ఇఫ్ లాజిక్ అని. ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉందా, అడగొచ్చు, ఎవరైనా ఉంటే డౌట్ ఉంటే అడగొచ్చు, డోంట్ వరీ. అడగండి అమ్మా, ఎవరికైనా డౌట్ ఉంటే అడగంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ లాజిక్ అది. ఎవరికైనా డౌట్ ఉందా, నో డౌటా? ఓకే, థ్యాంక్ యూ. సో నేను చెప్పేది ఇక్కడ టెక్నికల్గా అయ్యిందండి, ఇక్కడ కొంచెం లాజికల్ అనేసి టెక్నికల్గా వచ్చింది. సో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వారికి కొంచెం అర్థం అవుతుంది, టెక్నికల్ నాలెడ్జ్ లేని వారికి కొంచెం డౌట్గా ఉంటుంది. సో అర్థం చేసుకొని ట్రై చేయండి కొద్దిగా ఇది. ఓకే, డన్. ఇప్పుడు మనం లాజికల్ ఫార్ములా నేర్చుకున్నామండి. నెక్స్ట్ ఉన్నది ఏంటి అంటే లాజికల్ తర్వాత టెక్స్ట్ ఫార్ములాస్. టెక్స్ట్ ఫార్ములాస్ అంటే ఏంటో చెప్తాను చూడండి. టెక్స్ట్ ఫార్ములాస్లోకి వెళ్దాం. టెక్స్ట్ ఫార్ములాస్లో మెయిన్గా మనం నేర్చుకునేది ఏంటంటే ఇక్కడ లోవర్ అంటే అప్పర్ కేసులో ఇస్తే లోవర్ కేసులో ఎలా రాయాలి, లోవర్ కేసులో ఇస్తే అప్పర్ కేసులోకి ఎలా రాయాలి, ప్రాపర్. జస్ట్ మినిట్, ఎవరో డౌట్ అడిగినట్టున్నారు. వన్స్ అగైన్ అండ్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్. మీరు ముందు నేమ్ మార్చండి. మీరు నేమ్ మార్చి నాకు మళ్ళీ సేమ్ అదే మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను. మీకు ఎన్నోసార్లు నేమ్ మార్చమని చెప్తున్నాను కానీ ఎవరు నేమ్ మార్చట్లేదు. గెలాక్సీ M20 అంటే ఏం పేరు పెట్టి పిల్లాలి, అలా గెలాక్సీ M20 గారు అని పిల్లాలా? మీకు ఆల్రెడీ చెప్తున్నాను, నేమ్స్ చేంజ్ చేయండి. మీకు ఇది క్లాసు ట్రైబుల్ క్లాసు మీకు ఆల్రెడీ ఒక 1 మంత్ కింద, ఐ మీన్ ఒక 20 days 10 days క్రితం నుండి అవుతుందండి. మీకు అప్పటి నుండి నేమ్ చెప్తున్నారు కదా, ప్రతి ఒక్కరు చెప్తారు కదా నేమ్ చేంజ్ చేయమని. నేను ఆల్రెడీ క్లాస్ స్టార్టింగ్ రోజు నేను చెప్పాను ఎలా నేమ్ చేంజ్ చేసుకోవాలని. యాండికేట్ చెప్తానండి కంపల్సరీగా, నేను చెప్తా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. కాకపోతే మీరు గెలాక్సీ M20 అని మార్చండి, పేరు మార్చండి, నేను చెప్తాను. లేదంటే నేను చెప్పను. ఓకే, ఓకే డన్. ఇప్పుడు టెక్స్ట్ ఫార్ములా చూసుకుంటే లోవర్, అప్పర్, ప్రాపర్, లెఫ్ట్, రైట్, మిడిల్, రిపీట్, కాంకాటినేట్ అని ఉంటాయండి. కాంకాటినేట్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నిటినీ కూడా నేను ఇప్పుడు ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. ఓకేనా. సో 1 by 1 చెప్తాను చూడండి. ఇవన్నీ కూడా నేను డిలీట్ చేస్తున్నాను పాతవి. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ నేను కొన్ని తీసుకుంటానండి. ఏది అంటే ఏపీఎస్ఎస్డిసి అని తీసుకున్నానండి. ఏపీఎస్ఎస్డిసి స్కిల్ అని తీసుకున్నాను నేను. ఓకే, ఓకే. ఇప్పుడు నేను ఏపీఎస్ఎస్డిసి స్కిల్ అని తీసుకున్నాను. ఇప్పుడు ఏపీఎస్ఎస్డిసి స్కిల్ నేను ఏం చేయాలంటే ఇది అప్పర్ కేసులో ఉంది, అంటే ఆల్ఫాబెటిక్ ఎలా ఉంది, ఆల్ఫాబెటిక్ లెటర్స్లో ఉన్నాయి. ఓకేనా, అప్పర్ కేసులో ఉంది, ఐ మీన్. ఓకే, ఇప్పుడు దీన్ని స్మాలర్ కేసులోకి మార్చాలి, అంటే లోవర్ కేసులోకి మార్చాలి. లోవర్ కేసులోకి మార్చాలంటే ఏంటి, ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఇవి స్మాల్ లెటర్స్లో కావాలంటే ఏం చేయాలంటే ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు LOWER, లోవర్ అంటే లోవర్ కేసు కాబట్టి లోవర్ అంటారు. ట్యాబ్ ప్రెస్ చేయండి, ఇది సెలెక్ట్ చేయండి, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. చూసారా, ఏపీఎస్ఎస్డిసి స్కిల్ అనేది స్మాల్ లెటర్స్లోకి వచ్చేసింది. సో అలా మనం స్మాల్ లెటర్స్లో మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. దీని ఫార్ములా పక్కన రాస్తాను చూడండి. LOWER, లోవర్, బ్రాకెట్ ఓపెన్. మీరు ఏదైతే టెక్స్ట్ అంటే ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, బ్రాకెట్ క్లోజ్, అంతే. అదే ఫార్ములా. ఈజ్ ఈక్వల్ టు ముందు పెడతారు. ఓకేనా, అది మీరు మర్చిపోకండి. టెక్స్ట్ అంటే నా ఉద్దేశం చూడండి, టెక్స్ట్ అంటే సెలెక్ట్ చేయాలి. సింపుల్గా టెక్స్ట్ అని రాశారనుకోండి, స్మాల్ లెటర్స్లో టెక్స్ట్ అని వస్తుంది అక్కడ. ఓకే, అది మీరు అర్థం చేసుకోండి. అండ్ అప్పర్ కేస్ అన్నారండి. ఇప్పుడు అప్పర్ కేస్ అంటే ఇది లోవర్ కేసులో ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, ఏపీఎస్ఎస్డిసి
స్కిల్ అని రాశాను. దీన్ని నేను అప్పర్ కేసులో రావాలంటే ఈజ్ ఈక్వల్ టు యూపీపీఆర్ అప్పర్ ట్యాప్ ప్రెస్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ కొట్టాను. అప్పుడు ఏపీఎస్డి స్కిల్ వచ్చింది చూసారా అప్పర్ కేసులో. సేమ్ యూపీపీఈఆర్ అప్పర్ బ్రాకెట్ ఓపెన్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఏదైతే అది బ్రాకెట్ క్లోజ్, అదేనండి ఫార్ములా అక్కడ. నెక్స్ట్ ప్రాపర్. వాట్ ఈజ్ ప్రాపర్? అసలు ప్రాపర్ అంటే ఏంటో మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాపర్ అంటే నేను ముందు రాస్తాను, దాని తర్వాత మీకు అర్థమవుతుంది. ప్రాపర్ అని రాయండి. సారీ, ప్రాపర్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉండాలి నేను ఫార్ములాస్ రాసేటప్పుడు. ప్రాపర్ రాసి టెక్స్ట్ అని ఇది సెలెక్ట్ చేస్తాను, క్యాపిటల్ లెటర్స్, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ కొట్టాను. ఏమైంది అంటే ఏంటి? క్యాపిటలైజ్ చేసిందండి. క్యాపిటలైజ్ అంటారు తెలుసా అంటే ఏంటి? ఏపీఎస్ఎస్డిసిలో క్యాపిటల్ ఏ, స్కిల్లో క్యాపిటల్ ఎస్. అంటే ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ చేస్తారు, అంటే క్యాపిటలైజేషన్ అంటారు చూసారా. మనం సెంటెన్స్ రాసేటప్పుడు ఈ ఫార్మాట్ యూజ్ అవుతుందండి. ఎప్పుడైనా మనం ఏం చేస్తాం, ప్రతి వర్డ్కి ప్రతి వర్డ్కి ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది క్యాపిటల్ లెటర్లో పెడతాం. అంటే ఏపీఎస్డిసిలో ఏ క్యాపిటల్లో పెట్టింది, స్కిల్లో ఎస్ క్యాపిటల్లో ఉంచింది, మిగతావన్నీ స్మాల్ లెటర్స్లో ఉంచింది. అది మనం ప్రాపర్ అంటాం. సేమ్ అలానే ఇక్కడ ప్రాపర్ బ్రాకెట్ ఓపెన్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్. సో అలా మనం చేయొచ్చు. నెక్స్ట్ లెఫ్ట్. లెఫ్ట్ అంటే ఏంటి అంటే మనకి లెఫ్ట్ సైడ్ నుండి ఎంతవరకు కావాలి అని, ఓకేనా. లెఫ్ట్ సైడ్ నుండి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది లెఫ్ట్ అనేది రైట్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే చెప్తాను వినండి. కొన్నిసార్లు మనం స్టూడెంట్స్ దగ్గర కానీ ఎక్కడైనా ఎక్కువ నేమ్స్ తీసుకుంటాం. నేమ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన కొన్నిసార్లు ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నారు అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే ఇలా పేరు ఇక్కడ పక్కన రాస్తుంది చూడండి. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఎగ్జాంపుల్ నా నేమ్ ఉందండి, నా నేమ్ ఉంది. నా నేమ్ని నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఈ లాస్ట్ 2 లెటర్స్ నాకు లాస్ట్ 4 లెటర్స్ కావాలి అని అనుకుంటాను. కొన్నిసార్లు ఆ సిచ్యువేషన్ వస్తుందండి, అది మీరు వర్క్ చేసేటప్పుడు రియాలిటీలో తెలుస్తుంది. ఈ కంచి బాబు అని ఉంది, లాస్ట్లో నాకు 4 లెటర్స్ కావాలి బాబు అని, మిగతా వేటి అవసరం లేదు, ఓకేనా. అదేంటి లాస్ట్ అంటే ఇది ఈ చివరి వైపు అంటే ఏంటి, అది రైట్ సైడ్ అయిపోతుంది. మనకు లెఫ్ట్ సైడ్ నుండి కావాలి కదా, లెఫ్ట్ సైడ్ నుండి కావాలనుకుంటే KANCHI కంచి అని ఉంది. ఆ కంచి అని ఎన్ని 1 2 3 4 5 6 6 లెటర్స్ ఉన్నాయి కదా. ఆ 6 లెటర్స్ కావాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఈజ్ ఈక్వల్ టు LEFT లెఫ్ట్ అని పెట్టి టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి కామా పెడతాను. ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ కావాలి అని అడుగుతుంది. నాకు 6 క్యారెక్టర్స్ కావాలి అంటాను. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడతాను. చూసారా కంచి అని వచ్చింది. అంటే ఏంటి అంటే మనం ఒక కంబైన్డ్గా ఉండే నేమ్ని కూడా మనం ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవచ్చండి. అది ఫార్ములా రూపంలో. ఓకే, కంచి అంటే KNCHI అన్నాను, 6 లెటర్స్ అవి. అంటే ఫస్ట్ ఏం చేసింది చూడండి, లెఫ్ట్ అనగానే బ్రాకెట్ ఓపెన్ అయింది, ఓపెన్ అవగానే ఫస్ట్ మనం టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు నీకు ఎన్ని లెటర్స్ కావాలి లెఫ్ట్ నుండి అని అడుగుద్ది. లెఫ్ట్ నుండి నాకు 6 లెటర్స్ అన్నాను, 6 అని పెడతాను. ఎన్నంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ అని పెడతాను, నెంబర్ ఆఫ్ లెటర్స్ ఫార్ములా. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేస్తాను, అంతే. బ్రాకెట్ క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా ఫార్ములా మనకి ఎన్ని పెట్టావు అన్ని వచ్చేస్తుందండి. ఓకేనా, సేమ్ యాజ్ ఈజ్ రైట్. ఇప్పుడు నాకు బాబు అని కావాలి, ఈజ్ ఈక్వల్ టు రైట్ బ్రాకెట్ ఓపెన్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి కామా 4 అని పెడతాను. అంటే రైట్ సైడ్ నుండి సెలెక్ట్ చేసుకుంటుంది. U1 B2 A3 B4 అలాగే సెలెక్ట్ చేసుకొని బాబు అని వస్తుంది. చూడండి వచ్చిందా బాబు అని రైట్ సైడ్ నుండి. ఓకే, అలాగే లెఫ్ట్ సైడ్ నుండి అది, రైట్ సైడ్ నుండి ఇది. ఓకే, అలా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మిడ్ అంటే ఏంటంటే మిడిల్లో ఉండే లెటర్స్ కావాలి అంటాను. మిడిల్లో ఉండే లెటర్స్ కావాలంటే అప్పుడు ఏంటి, ఇప్పుడు నాకు ఈజ్ ఈక్వల్ టు మిడిల్ అంటే ఏముంది, కంచి బాబులో మిడిల్ ఏంటి వస్తుంది అంటే చూసుకోండి, ఎక్కడి నుండి కావాలంటే అక్కడి నుండి వస్తుంది. ఇక్కడ చూడండి MID మిడ్ బ్రాకెట్ ఓపెన్ టెక్స్ట్ని సెలెక్ట్ చేయంటారు. సెలెక్ట్ చేసి నీకు స్టార్టింగ్ నెంబర్ ఏం కావాలి అని అడుగుద్ది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే KNCHI కదా, N నుండి నాకు కావాలనుకుంటాను. ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్టింగ్ క్యారెక్టర్ 2 అంటాను, ఎండింగ్ క్యారెక్టర్ ఏమో నెక్స్ట్ స్టార్ట్ క్యారెక్టర్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటది. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే స్టార్టింగ్ నేను 2 పెట్టాను, ఇప్పుడు నీకు ఎన్ని నెంబర్స్ కావాలంటే 3 అన్న అనుకో, 2 నుండి 1 2 3 అంటది. అంటే ANC అని పెడతా చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 3 అంటాను, బ్రాకెట్ క్లోజ్. చూసారా ANC వచ్చింది. అంటే ఏంటి, నేను 2 నుండి స్టార్ట్ చేసి 3 క్యారెక్టర్స్ అన్నాను. 2 అంటే ఏ మళ్ళీ నెక్స్ట్ N తర్వాత C అంటే 3 క్యారెక్టర్స్ అయ్యాయి కదా, అలాగ వచ్చింది. చూసారా అలాగే మనం పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రిపీట్ అంటే ఈజ్ ఈక్వల్ టు RE
పీటీ రిపీట్ అని బ్రాకెట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఏపీఎస్డిసి స్కిల్ అని ఉంది, దాన్ని నేను రిపీట్ చేయాలనుకున్నాను. టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎన్ని టైమ్స్ అని అడుగుద్ది, నాకు ఒక 4 టైమ్స్ కావాలి అని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టగానే చూడు ఏపీ స్కిల్ అని వచ్చింది. ఏపీ స్కిల్, ఏపీఎస్డిసి స్కిల్, ఏపీఎస్డిసి స్కిల్ అలా వచ్చింది చూసారా. అలా మనం చేయొచ్చండి. జస్ట్ ఏ మినిట్ అండి, ఒక్క క్షణం. ఓకేనండి, మీకు ఈరోజు క్లాస్ ఎండ్ చేస్తున్నారు. షణ్ముఖ్ గారు ప్లీజ్ టేక్ దిస్. ఓకే, ఎందుకంటే నాకు ఇంజనీరింగ్ క్లాస్ ఉంది, దాని గురించి నేను వెళ్ళాల్సి వస్తుంది.